నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 13 నుండి 18 వచనాలు చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 13 నుండి 18 వచనాలు. రెండవ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును, యాజకులను, లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలెనని శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి. 14వ వచనం. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీల పర్ణశాలలో నివాసము చేయవలనని వ్రాయబడియుండుట కనుగొనెను. 15వ వచనం. మరియు వారు తమ పట్టణములన్నింటిలోనూ యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురుగల వేరు వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను, తమ లోగిళ్లలోను, దేవమందిరపు ఆవరణములోను, నీటి గుమ్మపు వీధిలోను, ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోను పర్ణశాలలు కట్టుకొనిరి. 17వ వచనం. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకొని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగున చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషము పుట్టెను. 18వ వచనం. ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడదినము వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచు వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. చదవబడిన దైవ లేఖనాల కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. కరుణా వాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభువా, మీ ఘననామానికి స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు, మాకు చాలిన మా దేవుడవు. మీకు స్తోత్రం. చదివిన ప్రతి వచనాన్ని, ప్రతి పదాన్ని, అందున్న సత్యాన్ని తేటగా మీరు మాకు బయలుపరచి భక్తిలో, విశ్వాసములో, ఆత్మీయతలో మీకు మహిమకరంగా మేము జీవించుటకు మమ్మును మీరు సిద్ధపరచమని, తోడయుండి కనికరించి కాపాడమని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో వాస్తవికమైనటువంటి సత్యాలను మనము గమనించాలి. 13 నుండి 18 వచనాలను పర్ణశాలల పండుగ అంటారు. పర్ణశాలల పండుగ. పర్ణశాలల పండుగ ఎలాగు జరిగిందో దేవుని వాక్యంలో మనము చూడవచ్చు. ఆ పండుగలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నట్లు యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీయులు అలాగు చేసి ఉండలేదు గనుక ఇప్పుడు చేసిన ఈ పండుగను బట్టి ఎంతో ఆనంద సంతోషములు కలిగిన వారుగా ఉన్నారన్నట్టు వచనాలలో మనము చూస్తాం.
ఇక్కడ రెండవ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారిని, యాజకులను, ధర్మశాస్త్ర గ్రంథము మాటలు వినుటకై ఎజ్రా యొద్దకు వచ్చిరి అని మనం చూస్తాం. చూశారా? వారు ఎక్కడికి వచ్చారు? ఎజ్రా యొద్దకు కూడి వచ్చారు. ఏమి వినటానికి? ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలెనని వారు వచ్చినట్లుగా చూస్తున్నాం. ఎవరెవరు వచ్చారు? ఎవరెవరు వచ్చారు అంటే, మనం పై వచనాలు చదివినప్పుడు రకరకాల ప్రజలు, సామాన్య ప్రజలు, యాజకులు, పెద్దలు వచ్చి దేవుని వాక్యం ఆలకించిరి. ఎవరెవరు వచ్చారు? సామాన్య జనులు వచ్చారు, యాజకులు వచ్చారు, పెద్దలు వచ్చారు. ఇలా రావటం, కూడి రావటం, వాక్యం వినడం, ఇది మంచి మాదిరి. మంచి మాదిరి. ఎందుకు మంచి మాదిరి అంటే, యెహెజ్కేలు గ్రంథములో 14వ అధ్యాయం మొదటి నుండి 6 వచనాలు చదివినట్లయితే, యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 1 నుండి 6 వచనాలలో వ్రాయబడిన గొప్ప మాట. 1 నుండి 6 వచనాలలో మనము గమనించినప్పుడు, హేయ క్రియలు చేసేటటువంటి వారు మనసు త్రిప్పుకొన్నట్లుగా మనము చూస్తాం. వారు విగ్రహములను విడిచిపెట్టి హేయ క్రియలు అంటే 14వ అధ్యాయం మొదటి వచనంలో, ఇశ్రాయేలీల పెద్దలలో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా అనే మాటలు చూస్తాం. వారు వచ్చి కూడి దేవుని మాటలు వారు ఎంతో శ్రద్ధతో విని మనసు త్రిప్పుకొనిన సందర్భం, త్రిప్పుకోవాలనే వర్తమానం మనం వింటాం. చూడండి, అదే గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం కూడా. 20వ అధ్యాయం మొదటి వచనం, 7వ సంవత్సరం 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలీల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా. ఇశ్రాయేలీల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకై నా యొద్దకు వచ్చారు అనే విషయాన్ని దైవలేఖనంలో మనము చూస్తున్నాం. నిజమే, పెద్దలైన వారు, సామాన్య ప్రజలు, యాజకులు వీరందరూ చేరి వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. 8వ అధ్యాయం మొదటి వచనంలో కూడా, 8వ అధ్యాయం మొదటి వచనం, యెహెజ్కేలు గ్రంథములు 6వ సంవత్సరం 6వ నెల 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చుని ఉండగాను, యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను ప్రభువైన యెహోవా హస్తము నా మీదికి వచ్చెను అన్నాడు. ఇక్కడ యూదా పెద్దలు, ఇశ్రాయేలు పెద్దలు, యూదా పెద్దలు వారు వచ్చి కూర్చున్నప్పుడు వారికి వాస్తవాలు తేటగా చెప్పినట్లు చూస్తున్నాం. నిజమే, వారు దేవుని వాక్యాన్ని ఆలకించారు. వారు గ్రంథములో చూడగా ఇశ్రాయేలీలు పర్ణశాలలో నివసించెను అని వ్రాయబడి ఉండెను. వారు వచ్చి ఎక్కడున్నారన్నాడు? పర్ణశాలలో. 14వ వచనంలో మనం చూస్తాం. 8వ అధ్యాయం నెహెమ్యా గ్రంథం 14వ వచనం, యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీలు పర్ణశాలలో నివాసము చేయవలనని వ్రాయబడి ఉండుట కనుగొనెను.
చూశారా? 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు ఎక్కడుండాలి? పర్ణశాలలో నివాసము చేయవలెను. పర్ణశాలలో నివాసము చేయవలెననే సంగతి మనము చూస్తాం. ఈ వివరాలు ఇంకా తేటగా మనం వినాలంటే లేవియాకాండానికి వెళ్ళాలి. లేవియాకాండం 23వ అధ్యాయం 33 నుండి 42 వచనాలు చదవాలండి. అర్థమైందా? లేవియాకాండం 23వ అధ్యాయం 33 నుండి 42 వచనాలు. సరే, అన్ని వచనాలు తర్వాత చదువుదాం. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలు అరణ్యములో ప్రయాణము చేసిన దినములలో పర్ణశాలలో నివాసము చేయుచుండిరి అని చూస్తాం. వారు ప్రయాణములు పర్ణశాలలో వారు నివాసము చేస్తూ ఉన్నారు. ప్రియులారా, వారి కుమారులు ఎరుగునట్లు పర్ణశాలలో నివసింపవలెను అన్నాడు. మళ్ళా వారు పర్ణశాలలో నివాసం చేస్తున్నారని వారి కుమారులు ఎరుగునట్లు ఎక్కడుండాలి? పర్ణశాలలో ఉండాలి అని చెప్పాడు. జనులు అలాగే చేశారు అని 15వ వచనం 16వ వచనంలో చూస్తాం. జనులు అలాగే చేశారు. వారు పర్ణశాలలు కట్టుకున్నారు. ఆ పర్ణశాలలు కట్టుకొని వాటిలో వారు నివాసము చేసిరి, వాటిలో కూర్చుండిరి అన్నాడు. సరే, ఏదేమైనా దేవుని వాక్యంలో ఎలాగూ చెప్పబడినో అలాగే వారు చేసిరి. నేడు మనం కూడా ఏదైనా చెయ్యాలంటే మన ఇష్ట ప్రకారం చేయకూడదు. ఏదైనా చెయ్యాలి అనంటే దాని విషయంలో దేవుని వాక్యం ఏమి చెబుతుందో అది పరిశీలించి వాక్యానుసారముగా చేయవలెను. అర్థమైందండి? చూడండి, నా వెనుకున్న బ్యాక్గ్రౌండ్లో వారు ఎలాగూ గ్రంథాన్ని పరిశీలిస్తున్నారు. వారికి చెప్పే సంగతులన్నీ కూడా ఎంత క్షుణ్ణంగా, ఎంత వివరంగా వారికి విషయాలు తెలియచేస్తున్నారో మనం చూడవచ్చు. వారు చక్కగా పరిశీలన చేస్తున్నారు. కనుక మనం కూడా మన ఇష్ట ప్రకారంగా ఏది చేయకూడదండి. అంతా దేవుని ఇష్టమే అంటాం. మనకి ఎలా ఇష్టం తోస్తే అలా చేస్తాం. అది మరి కరెక్టా? కాదు కదా. మనం ఎప్పుడైతే దేవుడు ఏం చెప్పాడో ఆ ప్రకారంగా చేస్తేనే మనకు దేవుడు ఆయన దీవెనను మనకు అనుగ్రహిస్తాడు, మనము అనుభవిస్తాం. ఎప్పుడు కూడా దైవ దీవెన పొందుకోగలుగునట్లుగా మన వ్యవహార శైలి ఉండాలి కానీ ఎలా పడితే అలా ఉండకూడదు. నిర్గమాకాండం 39వ అధ్యాయం 42, 43 వచనాలు. నిర్గమాకాండములో 39వ అధ్యాయములో 42, 43 వచనాలు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు 42 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు ఆ పని అంతయు చేసిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు ఆ పని అంతయు చేసిరి. ఏమండి? దైవజనుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞాపించినట్లు వారు పని అంతా చేసిరి. చూశారా? దైవజనుని మాట ఆ రోజు వారు విన్నారు. 43వ వచనం. మోషే 43వ వచనం. ఆ పని అంతయు చూచినప్పుడు యెహోవా ఆజ్ఞాపించినట్లు వారు దానిని చేసియుండిరి గనుక
అలాగుననే చేసియుండిరి గనుక మోషే వారిని దీవించెను అన్నాడు. మోషే వారిని దీవించాడు. ఆయన ఏదైతే చెప్పాడో, చెప్పిన ప్రకారంగా వారు పనిని చేశారు. ఆ పనిని బట్టి వారిని దీవించి పంపించినట్లుగా మనము చూస్తాం. ఇక్కడ ఎలాగున ఆజ్ఞాపించాడో అలాగుననే చేసిరి, అలాగుననే చేసియుండిరి. ఆజ్ఞాపించిన ప్రకారం వారు చేసి ఉన్నట్లుగా మనము చూస్తాం. నిజమే ప్రియులారా, మనం ఆజ్ఞాపించిన ప్రకారంగా చెయ్యాలి. అలా చేస్తే ఏం జరుగుద్ది? అది 40వ అధ్యాయం 40వ అధ్యాయం 34, 35. 40వ అధ్యాయం నిర్గమాకాండం 34, 35 వచనాలు మనం చదివితే, అప్పుడు మేఘం ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళలేకుండెను. యెహోవా తేజస్సు మందిరమును నింపెను అని మనం చూస్తాం. ఆయన చెప్పినట్లుగా మనము చేస్తే నిజంగా మందిరమును తేజస్సుతో ఆయన నింపేవాడుగా ఉన్నాడు. మందిరమును తేజస్సుతో నింపబడుట. ప్రియులారా, ఇక్కడ మనము ఎప్పుడు కూడా తేజస్సుతో నింపబడిన అనుభవాలు, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించిన అనుభవాలు మనము కలిగిన వారంగా ఉండాలి. సరే, ఇక్కడ తేజోమహిమతో మందిరము నిండెను. నూను కుమారుడు యెహోషువ మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీలు అలాగు చేసి ఉండలేదు అన్నాడు 17వ వచనం. అలాగు చేసి ఉండలేదు. ఇశ్రాయేలీలు అలాగున వారు చేసి ఉండలేదు. మరి వీరేం చేశారు? పర్ణశాలల పండుగ చేసి ఉండిరి. చూశారా? వీరు పర్ణశాలల పండుగ వారు చేసినట్లుగా మనము చూస్తున్నాం. నిజమే ప్రియులారా, పర్ణశాలల పండుగ వారు చేశారు. గనుక ప్రభు పిల్లలు పర్ణశాలల పండుగలు వారు చేసినట్లు చరిత్రలో ఎన్నో ఆధారాలు మనము గమనిస్తాం. అయితే దినవృత్తాంతముల 2వ గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం. మోషే ఇచ్చిన ఆజ్ఞను బట్టి విశ్రాంతి దినముల యందును అమావాస్యల యందును నియామక కాలముల యందును సంవత్సరమునకు ముమ్మారు జరుగు పండుగల యందును అనగా పులియని రొట్టెల పండుగ యందును వారముల పండుగ యందును పర్ణశాలల పండుగ యందును యెహోవాకు దహన బలులు అర్పించుచూ వచ్చిరి. చూశారా? వారేమిచ్చారు? దహన బలులు అర్పించుచూ వచ్చిరి. ప్రియులారా, ఈ మాటలు మనము గమనిస్తున్నప్పుడు మనకు అర్థమయ్యే సత్యం ఒకటే. వారు విశ్రాంతి దినములు గాని అమావాస్యలు గాని నియామక కాలములు గాని సంవత్సరానికి ముమ్మారు జరిగే పండుగల యందు వారు చేయవలసిన కార్యక్రమాలు వారు చేస్తూ వచ్చారు అని చెప్పాడు. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం.
ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. మరియు గ్రంథమును బట్టి వారు పర్ణశాలల పండుగను నడిపించి ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున ఆ దినపు దహన బలి విధి చొప్పున అర్పింపసాగిరి అని చూస్తాం. ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున, ఏ దినమునకు నియమింపబడిన లెక్క చొప్పున వారు గ్రంథమును బట్టి పర్ణశాలల పండుగను నడిపించినట్లుగా మనము చూస్తున్నాం. నిజమే ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములు చెప్పబడిన రీతిగా కార్యమును చేయడం మంచిది. ఇంత ఘనంగా ఎప్పుడూ చేయలేదు, ఎప్పుడూ చేయలేదు. దావీదు గొప్పవాడు, సమూయేలు గొప్పవాడు, హిజ్కియా గొప్పవాడు. గొప్ప దైవజనుల కంటే ఈ సామాన్య జనులు ఘనంగా చేసిరి. ఈ పర్ణశాలల పండుగ ఏమండి ఎవరు చేశారు? దావీదా, సమూయేలా, హిజ్కియా, వీరు గొప్ప జనులు. వారికంటే సామాన్య జనులు ఘనంగా చేశారు. అందువలన బహుగా సంతోషించిరి అన్నాడు 17వ వచనం. అందువల్ల వారికి బహు సంతోషము వచ్చింది. నిజమే కదా, బహు సంతోషం. దినవృత్తాంతముల 2వ గ్రంథములో 30వ అధ్యాయం 21 నుండి 26 వచనాలు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 30వ అధ్యాయం 21 నుండి 26 వచనాలు మనము చదువుకున్నప్పుడు, హిజ్కియా తన అనుభవంలో ఆయన నష్టపోయిన నష్టాన్ని, దైవ సహాయాన్ని కోరుకుంటూ చేసిన విన్నపమని చెప్పొచ్చు, అంగలార్పని చెప్పొచ్చు, బతిమాలుకోవడం అని చెప్పొచ్చు, వారి ప్రార్థన అని చెప్పొచ్చు. వారి ప్రార్థనలు దేవుని సన్నిధికి, పరిశుద్ధ నివాసమునకు చేరనని 30వ అధ్యాయం 27వ వచనంలో తేటగా చెప్పబడింది. కాబట్టి ఏది అయినా దేవుని చిత్తానుసారముగా దేవుని అనుసరించి చేసిన ఎడల మనకు నిజంగా సంతోషము కలుగుద్ది. ఆయన ఎంత గొప్పవాడో మనకు తెలుసు కదా. ఆయన గొప్పతనం ఏంటో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనాన్ని, ఇప్పుడు మనకు జ్ఞాపకార్థమైన పండుగ మన ప్రియ ప్రభు ఆయనను మనము జ్ఞాపకము చేసుకొనుట, అది వాక్యానుసారముగా చేసినప్పుడే పూర్ణ హృదయముతో జ్ఞాపకము చేసుకుంటా. అలా పూర్ణ హృదయంతో జ్ఞాపకం చేసుకోవడం మూలాన మనకు తృప్తికరముగా ఉండును. అందుకే మీరు భోజనం చేసిన, పానం చేసిన, మీరేం చేసినా కూడా సమస్తము దేవుని మహిమ కొరకు చేయాలి అని చెప్పాడు. సమస్తం దేవుని మహిమ కొరకు చేయాలి. అవును ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడినటువంటి మాటల ప్రకారంగా పూర్ణ హృదయముతో జ్ఞాపకము చేసుకోవాలి. మనము ప్రభు సన్నిధిలో మన కార్యాలు జరగాలని, మనమున్న స్థితిలోనే మనం ఉండకుండా దేవునికి మహిమకరమైన జనాంగముగా మారి ఆయన నామాన్ని ఘనపరిచే వారంగా ఉండాలి. ప్రియులారా, మనం ఏం చేసినా అది ప్రభు
మహిమ కొరకే చేయాలి. ఎప్పుడైతే మనము వాక్యానుసారంగా ప్రతీది చేస్తామో దానిని బట్టి ఆయన సంతోషిస్తాడు. మన నడకను ఆయన స్థిరపరుస్తాడు. కాబట్టి ఆయనకు అంగీకారమైన కార్యక్రమాలు మనం ఏదైనా చేయాలి. అనగా వాక్యానుసారంగా చేసినప్పుడే, పూర్ణ హృదయముతో జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనము తృప్తికరంగా ఉంటాం. తృప్తికరంగా ఉంటాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7, 8 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7, 8 వచనాలు. అలాగే 11వ అధ్యాయం 17 నుండి 34 వచనాలు. 11వ అధ్యాయం 17 నుండి 34 వచనాలు. అక్కడ మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనని ప్రారంభిస్తాడు. ఆ తరువాత, ప్రియులారా, ప్రభు పిల్లలమైనటువంటి మనం దేవునికి మహిమకరంగా జీవించగలిగేటట్లు, మనం ప్రతి విషయంలో ఆయన్ని సంతోషపెట్టేటట్లుగా మనం ఉండాలి. ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 11వ అధ్యాయం 17 నుండి 34 వచనాల్లో ప్రభు అయిన యేసు ఒక ఆజ్ఞ ఇచ్చి మిమ్మల్ని మెచ్చుకొనని చెప్పి, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అని చెబుతూ, మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి, విమర్శ చేసుకోవాలి, అయోగ్యులుగా గాక యోగ్యంగా పాత్రలో పాలివారవ్వాలి. ఒకవేళ యోగ్యత లేకుండా, పరిశీలన సరిగా లేకుండా చేసుకుంటే మీలో బలహీనులను, రోగులను చాలామంది నిద్రించుచున్నారని చెప్పాడు. అదే కదండి ఆ వచనంలో. అన్నింటికీ కారణం మనము జాగ్రత్తగా వినాలి. దైవభక్తుడైన నెహెమ్యా యెరూషలేము వార్త విని కొన్ని దినములు ఏడ్చుచూ ప్రార్థించెను. కొన్ని దినాలు ఆయన ఏడ్చుచూ ప్రార్థన చేశాడు అని వ్రాయబడింది. ఏడ్చుచూ ప్రార్థన చేశాడు. యెరూషలేము కట్టవలెనని ఆలోచన దేవుడే నెహెమ్యాకు పుట్టించాడు. యెరూషలేమును కట్టాలి, ప్రాకారములను కట్టాలి, తలుపులను లేవనెత్తాలి, పాడైపోయిన పనిని బాగు చెయ్యాలి అని దేవుడే ప్రేరేపణ ఇవ్వగా, ఆ ఆలోచన పుట్టించినప్పుడు రాజు చేత పంపబడి అధికారులను పురుకొలిపి ప్రాకారము కట్టించి పనివారిని నియమించెను అని చూస్తాం. పనివారిని నియమించాడు. మీరు చదివితే మొదటి అధ్యాయం 3-4 వచనాలు, నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం 3-4 వచనాలు, అలాగే 2వ అధ్యాయం 12వ వచనం మరియు 4 నుండి 8 వచనాలు, 4 నుండి 8 వచనాలు, అలాగే 17 నుండి 20 వచనాలు, 17 నుండి 20 వచనాలు. ఇక 6వ అధ్యాయం 15వ వచనం, 6వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం, 6వ అధ్యాయం 15, 16. ఇక 7వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు. ఇవన్నీ చేసిన తరువాత వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని పని నిర్ణయించుట ద్వారా ప్రజలలో గొప్ప ఉజ్జీవము కలుగజేసి ఉండెను. మీరు 8, 9, 10 అధ్యాయాలు చదివితే గొప్ప ఉజ్జీవం, ప్రజలలో గొప్ప ఉజ్జీవము కలుగజేసి ఉన్నట్లుగా చూస్తాం. ఆహా, దేవుని పిల్లలు ఎంత ఖచ్చితంగా నిలబడ్డారు, ఎంతటి శ్రమైన వారు ఎలా నిలబడ్డారు. దేవుని కొరకు వారు క్షణం క్షణం, అనుక్షణం జీవించడానికి సిద్ధపడ్డారు. మొదటి దినము మొదలుకొని కడదినము వరకు, అనగా అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథము చదివి
వినిపించుచూ వచ్చాడు. 18వ వచనములో గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చాడు. ఎప్పుడైనా వర్తమానికులు బైబిల్ గ్రంథాన్ని తెరచి దేవుని వాక్యాన్ని చదివి దాని నుండే సంగతి చెప్పేవారంగా ఉండాలి. ఆ విధమైన సిద్ధపాటు మనము కలిగిన వారంగా ఉండాలి. దేవుని పని ప్రియులారా నిర్ణయించుట ద్వారా 8, 9 అధ్యాయాలలో ప్రజలలో గొప్ప ఉజ్జీవం కలుగజేసి ఉండాడు. మొదటి దినం మొదలుకొని కడదినం వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథము చదివి వినిపించుచూ వచ్చాడు. 18వ వచనం. అలాగే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 10, 11 వచనాలు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 10, 11 వచనాలు. అలాగే బెరయా సంఘస్థులు ఉన్నారే అపోస్తల కార్యాల్లో, ఈ బెరయా సంఘస్థులు కూడా ప్రతిదినము లేఖనములు పరిశీలించుచూ వచ్చెను అన్నాడు. కాబట్టి ప్రతిదినము లేఖనాలను పరిశోధించేవారుగా ఉండాలి. లేఖనాల పరిశీలనలో మనము ఎంతో శుద్ధి అవుతాం, ఎంతో దేవునికి దగ్గరవుతాం, ఎంతో దేవునికి మహిమకరంగా జీవిస్తాం. అవును కదండి. బెరయా సంఘస్థులు ప్రతిదినం లేఖనములను పరిశీలించుచూ వచ్చెను అన్నాడు. పరిశీలించుచూ వచ్చాడు. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనములో వారు ఎలాగున దైవ లేఖనములు పౌలు శీలలు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవోనని లేఖనములను ప్రతిదినము పరిశీలించుచూ వచ్చినట్లుగా మనము చూస్తాం. నిజమే, బెరయా సంఘస్థులు ప్రతిదినం లేఖనములను పరిశోధించే ఒక గొప్ప తలంపు కలిగిన వారుగా చూస్తాం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనం. సరే, మెట్టుకు ప్రియులారా, దివారాత్రములు గ్రంథమును ధ్యానించువారు మార్గము వర్ధిల్ల చేసుకొని సరిగ్గా ప్రవర్తిస్తారు. దివారాత్రము దేవుని గ్రంథము ధ్యానించేవారు మార్గము వర్ధిల్ల చేసుకొని సరిగా ప్రవర్తిస్తారు. నిజమే, నీటి కాలువ యోరను నాటబడిన చెట్టు వలె చక్కగా ఎదిగి ఫలించెదరు అన్నాడు. ఎవరు? దివారాత్రము దేవుని గ్రంథమును ధ్యానము చేసేవారు. వారి మార్గము వర్ధిల్ల చేసుకుని సరిగా ప్రవర్తిస్తారు. నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు వలె చక్కగా ఎదిగి ఫలిస్తారు అన్నాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. కీర్తన 1:1 నుంచి 3 వచనాలు. వారు చక్కగా ఎదిగి ఫలించాలి. ప్రతి ఒక్కరూ స్థానిక సంఘాల్లో మచ్చ, ముడుతు, డాగు, కళంకము, కల్మషము లేనటువంటి వారంగా మనముండి ప్రభువులో చక్కగా నిలిచి ఎదిగే వారంగా ఉండాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1 నుంచి 3 చరణాలలో మనము చూస్తాం. దివారాత్రములు దేవుని గ్రంథమును ధ్యానించాలి. 8వ దినమున వ్రత దినముగా ఆచరించెదరు అన్నాడు. 8వ దినమున వ్రత దినముగా ఆచరించాలి. ఆదివారము 1, 8వ మరొచ్చే ఆదివారం 8 కదా. కనుక పాత నిబంధన గ్రంథములోని క్రొత్త నిబంధన సత్యాన్ని ఆయన తేటగా చేసినట్లు మనము చూస్తాం. ఆరాధనలో భాగంగాని
వాక్య పరిచర్యలో భాగంగాని ఎలాగైనా ఎన్నో సంగతులు ఈ గ్రంథములో మనము చూడవచ్చు. ప్రియులారా, 8వ దినము వ్రత దినము. అది పరిశుద్ధంగా ఆచరించాలి. 18వ వచనంలో మనం చూచాం. ఇక లేవియాకాండం 23వ అధ్యాయం 36వ వచనం, లేవియాకాండం 26:33, సంఖ్యాకాండం 29:35, సంఖ్యాకాండం 29:35, అలాగే ద్వితీయోపదేశ కాండం 31:14, 31:14. కాబట్టి 31:11 సారీ, ద్వితీయోపదేశ కాండం 31:11. కనుక ప్రతి ఒక్కరూ వ్రత దినము పరిశుద్ధ సంఘముగా కూడి ప్రభువును ఆరాధించాలి. అలా మనం ఎప్పుడైతే చేయగలుగుతామో మన ప్రార్థన దేవుడు వింటాడు. మన పండుగలో మనకు నిజమైన సంతోషాన్ని ఇస్తాడు. మనము ప్రభువు కొరకు ఏది చేసినా ప్రభు ఆయన అంగీకరించేటట్లు మన జీవితాలు మార్చుకొని మలుచుకొని ప్రభువుకు మహిమకరంగా జీవించాలి. చూచారా, దైవలేఖనంలో వ్రాయబడిన పద్ధతుల ప్రకారంగా మనం ఎప్పటికప్పుడే కుడి ఎడమలకు చొట్టిల్లిపోకుండా ఆయన నామ మహిమార్థమై జీవించవలసిన వారమని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. కనుక ఈ 8వ అధ్యాయములో ప్రియులారా, చెప్పబడినటువంటి ఈ సంగతులను బట్టి మనము ఆలోచన చేసినప్పుడు పెద్దలైన వారు, సంఘాలలో బాధ్యత కలిగిన వారు, నశించిపోయే వారి పట్ల ఆలోచన చేయండి. సువార్త ప్రకటన, ఆత్మల సంపాదన, మందిరపు నిర్మాణం కరెక్టే, ఇవన్నీ మనం చేయాలి. అయితే చేయడానికి సామర్థ్యమునిచ్చే ప్రభువు మీద ఆనుకొని మనం పని చేస్తే ప్రభు మన పనికి తేలికగా మన పనిని ఈజీగా ప్రజలు అర్థం చేసుకుంటారు, ప్రభు సంతోషిస్తారు. మనం చేసే ప్రతి పనిలో మనం కూడా సంతోషంగా ఉండాలి. అలాగున ప్రభు పని మనము చేయాలి. ఒకటి, పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. ఆ తర్వాత లేఖనాలను పరిశీలించాలి, పరిశోధించాలి, పరిపూర్ణంగా మనము తెలుసుకోవాలి. అప్పుడు మన మార్గము వర్ధిల్లి చక్క చేసుకున్న వాళ్ళం అవుతాం. అలాంటి గొప్ప స్థితిని కలిగి ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ ప్రభువా, మీ పిల్లలమైన మేము మీతో చక్కని సహవాసం చేయడానికి మమ్మల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న మీ ప్రేమ కొరకై స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మా దేవా, విడువని దేవుడుగా, ఎడబాయిన దేవుడుగా, మాకు తోడై ఉండే దేవుడుగా ఉండి మమ్మను నడిపించుచూ ఉన్నందుకు స్తోత్రములు. ప్రభువా, చేరి వచ్చిన వారు మీ వాక్కులను విని అర్థం చేసుకొని మీకెంతో మహిమకరంగా ఒక్కొక్కరు ఒక్కొక్క నెహెమ్యా వలె భారము కలిగిన వారుగా మీ పని చేయగలుగునట్లు కృప చూపుచూ ఉన్నారని నమ్ముచున్నాం. మా ప్రభువా, ప్రతివారు రక్షించబడిన ప్రతి ఒక్కరూ రక్షణ లేని వారికి రక్షణ సువార్తను చెప్పి మీ వద్దకు ఆకర్షించగలుగునట్లు సిద్ధపరుస్తారని కోరుచున్నాం. మా ప్రాణప్రియుడా, విడువక ఎడబాయక మా బ్రతుకులో మీరు చేస్తున్న ప్రతి ఉపకారములనన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వినయమై వేడుచున్నాము తండ్రి. ఆమేన్.